హలో అండి. నేను డాక్టర్ వై రామరెడ్డి, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఈరోజు మనము పెద్ద పేగు అంటే లార్జ్ ఇంటెస్టైన్ గురించి మాట్లాడుకుందాం. లార్జ్ ఇంటెస్టైన్ వచ్చేసరికి మనకేమంటే స్టమక్లో ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్లో దాదాపు మనము తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అయ్యి ఒక ఆల్మోస్ట్ లిక్విడ్ అండ్ సెమీ లిక్విడ్ స్టేట్లో లార్జ్ ఇంటెస్టైన్లోకి రీచ్ అవుతుంది, అంటే రైట్ సైడ్. ఈ లార్జ్ ఇంటెస్టైన్ లెంత్ వచ్చేసినట్లయితే రఫ్లీ మనకు ఒక 150 సెంటీమీటర్స్ వరకు ఉంటుందండి. దీంట్లో చాలా పార్ట్స్ ఉంటాయి, అంటే మీకు ఇది మెడికల్ టర్మినాలజీలో చెప్తాను. కొంత ఇది మనకు ఇట్లా బెండ్ అయ్యి కూడా ఉంటుంది. అది ఒక్కొక్క పార్ట్ నేను ఇమేజ్లో చూపెట్టినట్టుగా మీరు చూడొచ్చు. ఇటు రైట్ సైడ్ లోవర్ మోస్ట్ పార్ట్ని, అంటే ఎక్కడైతే స్మాల్ ఇంటెస్టైన్ ఓపెనింగ్ అవుతుందో లార్జ్ ఇంటెస్టైన్కి, ఆ ఓపెనింగ్ కింది పార్ట్ని మనం సీకం అంటాము. అదేవిధంగా అక్కడ నుంచి పైకి స్ట్రైట్గా వెళ్ళిన పార్ట్ని మనము అసెండింగ్ కోలం అంటాం. అక్కడ ఒక లివర్ కింద ఒక బెండ్ వస్తుంది అనమాట. ఆ ప్రాంతాన్ని మనము హెపాటిక్ ఫ్లెక్చర్ అని అంటాము. తర్వాత మళ్ళీ ట్రాన్స్వర్స్గా, అంటే మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ట్రావెల్ అవుతూ కొంత పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది. దాన్ని మనము ట్రాన్స్వర్స్గా ఉంటుంది కాబట్టి ట్రాన్స్వర్స్ కోలాన్ అని అంటాము. ఆ తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ ఇటు బెండింగ్ ప్రాంతంలో స్ప్లీన్ని చూస్తాం అనమాట. ఆ స్ప్లీన్ దగ్గర ఇంకొక బెండ్ వస్తుంది, దాన్ని మనము స్ప్లినిక్ ఫ్లెక్చర్ అని అంటాము. దాని తర్వాత కిందికి వచ్చే పార్ట్ని, కిందికి దిగే పార్ట్ని లెఫ్ట్ సైడ్, దాన్ని డిసెండ్ అవుతుంది కాబట్టి డిసెండింగ్ కోలాన్ అని అంటాం. తర్వాత అది పెల్విస్లోకి ఎంటర్ అయ్యే ముందు కర్వ్డ్గా ఉన్నదాన్ని మనం సిగ్మాయిడ్ కోలాన్ అంటాము. ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ పార్ట్ వచ్చేసి రెక్టమ్. ఇది రెక్టమ్ తర్వాత మనకు లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టినల్ ట్రాక్ట్ వచ్చేసేది మనకు యానల్ కెనాల్ అని ఉంటుంది. ఈ లెంత్ అంతా మనం చూసుకున్నట్లయితే ఇది ఒక 150 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు లార్జ్ ఇంటెస్టైన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? నేను ఇందాక చెప్పినట్టు డైజెస్ట్ అయిన ఫుడ్ మనకు లిక్విడ్ కానీ సెమీ లిక్విడ్ కానీ సెమీ సాలిడ్ స్టేట్లో కానీ మనకు లార్జ్ ఇంటెస్టైన్లోకి రీచ్ అవుతుంది. అక్కడ లార్జ్ ఇంటెస్టైన్లో దాన్ని ఏమంటే మోర్ ఆఫ్, అంటే రైట్ సైడ్ నుంచి ట్రావెల్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి అది మోర్ ఆఫ్ సాలిడిఫై ఫీకల్ మ్యాటర్ ఫామ్ అవడము, కొంచెం అబ్జార్ప్షన్ జరగడము, కొంచెం బ్యాక్టీరియల్ మోడిఫికేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ జరగడము, ఇదంతా లార్జ్ ఇంటెస్టైన్లో అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫైనల్గా ఫీసిస్ అనేది ఇప్పుడు లిక్విడ్లో ఎంటర్ అయిన థింగ్ మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి, మనం పాస్ చేసే టైంకి వచ్చేసరికి సాలిడ్ ఫామ్లో ఫామ్ అవుతుంది. ఇది న్యాచురల్గా ఫంక్షన్ వచ్చేసి దీన్ని ఫీసిస్ అట్లా ఫామ్ చేయడము, ప్లస్ అబ్జార్ప్షన్ కూడా కొంత సర్టెన్ ఎక్స్టెంట్ వరకు అబ్జార్ప్షన్ అనేది మనకు ఈ లార్జ్ ఇంటెస్టైన్ చేసే ఫంక్షన్. ఒక్కసారి మనము మోషన్ అంతా రెడీ అట్లా అయిన తర్వాత ఎప్పుడైతే మనకు మోషన్ డెఫికేట్ చేయాలన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అది యానల్ స్ఫింక్టర్ అనేది రిలాక్స్ కావడం ద్వారా అది బయటికి విసర్జించడం అనేది జరుగుతుంది. ఇది మనకు మెయిన్గా వచ్చేసి లార్జ్ ఇంటెస్టైనల్ ఫంక్షన్.